ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళకి వెళ్ళి ర్యాంప్ వాక్ చేస్తున్నారు కానీ అసెంబ్లీ దాకా మాత్రం రావట్లేదు. మరోవైపు చూస్తే హాస్పిటల్ బెడ్ మీద నుంచి బొత్స సత్యనారాయణ గారు శాసన మండలికి హాజరైన పరిస్థితి ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ నాయకుల విరుద్ధ భావజాలాన్ని అసలు రమ్మని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నా రావట్లా. హెల్త్ బాగలేను అతన్ని పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన కదా వచ్చారు, హెల్త్ బాగలేదు, మొన్నే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన తీసుకొని శాసన మండలిలో కూర్చోబెట్టారు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది వాళ్ళు అర్థం కావట్లే ఎవరికి. నువ్వు రా బాబు, అసెంబ్లీకి రా, విషయాలు చర్చిద్దాం, మొత్తం సమస్యల మీద కలిసి మాట్లాడుకుందాం అనే దానికేమో సమాధానం లేదు. ఖచ్చితంగా 10 నిమిషాలు 11 నిమిషాలు వచ్చి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. హెల్త్ బాగాలేని బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టాడు. అంటే నీకు ఏమనిపిస్తుందంటే దానికి పని లేనివాడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటట్టు. నీకు పని ఉంది శాసన మండలిలో, నీకు శాసనసభలో నీకు పని ఉంది, సమస్యలను ఎత్తి చూపచ్చు, నీకు కావాల్సిన పని ఉంది కానీ రావట్లా. ప్రజలందరూ ఏంటైదని ఈ విచిత్రాన్ని కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అండి, కంప్లీట్ గా చూద్దాం. అదంతా ఒక ఎత్తు. మరి పెళ్లిళ్ళకి వెళ్ళి అక్కడ గంటలు గడుపుతూ ర్యాంప్ వాక్ లో రాచమల్లో కుమార్తె వివాహంలో అయితే ఏకంగా ర్యాంప్ వాక్ చేసిన పరిస్థితి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే సమయాన్ని ఇక్కడ అసెంబ్లీకి కేటాయించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రశ్నించడంలో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? అదే నేను చెప్తుంటే అతనికి విషయం లేదు, ఏదో గాలివాటంగా మాయ మాటలు చెప్పి చావు కబుర్లు చూసుకొని సీఎం అయ్యాడు. అదృష్టం బాగుండి ఒక్కసారి అన్నాడు, ఒకసారి అయిపోయాడు. ఇంకా నాకే ఎందుకులే, ఏదో నేను మళ్ళా సంవత్సరంన్నర తర్వాత జనాల్లోకి వస్తాను చేస్తాను అంటున్నాడు. నువ్వు చేసేవాడివి ముందర శాసనసభలోకి వచ్చి నువ్వు జనానికి కనపడుతుంటే నువ్వేదో ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకి నువ్వేమో సమాధానాలు చెబుతానో, లేకపోతే నువ్వు ఏమైనా ప్రశ్నలు వేసి వాళ్ళని ఎత్తి చూపుతానో లోపాలని జనం నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు అలా యాక్సెప్ట్ చేయకుండా అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని చావులకి పెళ్ళిళ్ళకి ఇంకే బయట టైం పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుంటే అండి, మరి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి యజ్ఞగాథలు అయితే కనుక చాలా ఘనంగా చేస్తున్నారు. ఎందుకని అంటారు? అవి ఇప్పుడు సడన్ గా అవి మొదలు పెట్టడానికి గల కారణం ఏంటనుకోవచ్చు అంటారు? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం వచ్చిందిగా, నేను కూడా హిందువునే అని చెప్పుకోవటం కోసం ఈ పని చేస్తున్నాడు. హిందువు అనేవాడు ఎవరు? నీకు ఇచ్చిన అక్షంతల్ని, హోమలు వేసిన అక్షంతల్ని నువ్వు నీ పాటికి నువ్వు వేయకుండా బ్రాహ్మడికి ఇచ్చి ఆయన చేత వేయించేకాడికి నువ్వు హోమం చేయటం ఎందుకు? ఏది అంత అవసరమే ఉంది? నీకు హిందూ దేవుళ్ళ మీద భక్తి లేదు, తిరుమల సెట్ ఇంట్లో తిరుమల సెట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? తీర్థం ఇస్తే తాగు, అక్షంతలు ఇస్తే వేయించుకోవు. పోయినసారి తిరుపతి గుళ్ళు ఏం చేశాడు? అక్షంతలు ఇస్తే తలని ఇట్లా 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 చేసుకున్నాడు. అక్షంతలు ఎవరైనా మనం ఏమనుకుంటాం, తల మీద వీలైనంతసేపు ఆ దేవుడు కటాక్షం ఉండాలని ఎక్కువసేపు అక్షంతలు ఆమె పడకుండా కూడా ఉంచుకుంటాం, కనీసం కాలితో కూడా తక్కువ వీలైనంత వాటికి. నువ్వు చేసింది మరి ఏ యాగమో, మరి ఏం చేసావో, ఎందుకు చేసావు అనేది అర్థం కావట్లా. అది కేవలం జనాన్ని మభ్యపుచ్చటానికే. ఇప్పుడు అన్ని మతాలు సమానమే, హిందూ మతమైన సమానమే, క్రిస్టియన్ మతమైన సమానమే, ముస్లిం మతమైన సమానమే. ఎవరు మతం వాళ్ళదే, మన పెద్దలు ఇచ్చారు ఆచారం అది. మనం ఎవరి మతాన్ని మనం గౌరవించుకుంటాం. మనమే ఇప్పుడు హిందూ మతానికి ఈ దేశంలో ఇన్ని మతాలు కలిసి ఉన్నా కూడా ఈ దేశం ఇంత పటిష్టంగా ఉందంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ, అందరిని మనిషిగా గుర్తించుకుంటూ ముందుకు పోతున్నావు. నువ్వు చేసే పని ఎట్లుందంటే అవహేళన, ఒక మతాన్ని అవహేళన చేయటం, లేదా ఒక కులాన్ని అవహేళనగా మాట్లాడటం. నువ్వు అదే టార్గెట్గా పెట్టుకున్నావు. నీ దగ్గర విషయం లేదు, సబ్జెక్ట్ లేదు. ఏ కాడికి ప్రాపగండం చేసి
జనాల్లోకి పోవాలి, పైకి రావాలి. ఆ వర్గాన్ని నువ్వు ఏదైతే ఎంచుకున్నావో, ఏ కులాలని ఏ మతాలని, నువ్వు అసలు ఆ కులమే కాదనుకో, వాళ్ళు మీ వాళ్ళే చెబుతున్నారు నువ్వు ఆ కులం కాదు, నీది ఆ మతం కాదు బాబు అని మొత్తుకొని వాళ్ళు తల బద్దలు కొట్టుకొని చెప్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఆ కులాన్ని ఆ మతాన్నే వాళ్ళనే మెప్పించడానికి, అంటే వీళ్ళే నా వర్గం అనేది. ఎవరైనా రాజకీయ నాయకుడు అట్లా చేయడు. అందరూ నా మనుషులు, అందరూ సమానం అని చెప్పుకుంటారు. కానీ నీది డిఫరెంట్ స్టైల్ అన్నమాట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఈ జగన్మోహన్ రెడ్డి గారు విషయం కాసేపు పక్కన పెడితే, అసెంబ్లీలో జరిగిన చర్చ అండి, అసెంబ్లీలో కాదు శాసన మండలిలో, అక్కడ కులాల ప్రస్తావన తీసుకురావటం, ఇలాగే చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు కూడా ఒక కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తీసుకురావటం, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రదర్శించడం, అక్కడ అసలు ఎలా చూడాలంటే, అది చెప్పులు వేసుకొని ప్రదర్శించడం అసలు ఎలా చూడాలంటే, వాళ్ళు జనంలోకి వచ్చే టయానికి ఏదో ఒకటి కనపడాలి. జనంలో వాళ్ళు ఏదో ఒకటి ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద దాడి చేసింది, వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు తీసుకుంది, మొన్న కరుణాకర్ రెడ్డి కొన్ని లక్షల పుస్తకాలు ప్రదర్శించాడు. పుస్తకం 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పడేదాన్ని 50 కోట్లకు దోచుకున్నాడు. ఆ పుస్తకాలు ఏమైనా పంపిణీ చేశాడా? అదేదో ఆయన రాసిన పుస్తకం అంట, మళ్ళీ భగవద్గీత కూడా. మీరు ఒక రకమైన దీని మీద ఉన్నారు, ఈ మతాన్ని నాశనం చేయాలని పూనుకున్నారు. అది జరగదు. ఇది హిందూ దేశం. ఎన్ని చేసావు నువ్వు? తిరుపతి టిక్కెట్ల మీద, తిరుపతి బస్సులో వెళ్ళే టిక్కెట్ల మీద కూడా వెనక వేసుకేస్తూ ఇది చేసావు. ఇప్పుడు హిందువులు ఎవరైనా క్రిస్టియన్ మతాన్ని ఆక్షేపణ చేయటం కానీ, ముస్లిం మతాన్ని ఇది చేయటం కానీ, అందరూ బాయిగా కలిసిపోయి అందరూ వినాయక చవితి ముస్లిమ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు పాల్గొంటున్నారు. వీళ్ళు ముస్లిమ్స్ ఏదైనా రంజాన్ కానీ ఇంకోటి కానీ వస్తే వాళ్ళతో పాటు సగపంతి భోజనాలు కూర్చుంటున్నారు, చేసుకుంటున్నారు. బాగానే ఉంది. మనం జనమే ముందల మనం మారాలి, మనమే బాగుండాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం జనాన్ని వాడుకుంటున్నారు. ముందల మనం అది ట్రాప్లో పడకూడదు. ఎవరి మతం వాళ్ళదే, మనం అన్ని మతాలను గౌరవించుకోవాలి. నీ మతాన్ని నీ గౌరవించుకోవాలి, నా మతాన్ని నేను గౌరవించుకోవాలి. అందరం కలిసిమెలిసిగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచిగా అభివృద్ధి చెందడానికి మనం పాటుపడాలి. అంతేగాని కులాలతోటి మతాలతోటి ఇప్పుడు పక్క దేశాలు కొట్టుకుంటున్నట్టు మనం అలాంటి ఆ ట్రాప్ లో, రాజకీయ నాయకుల ట్రాప్ లో పడకూడదు. మీరేమో రాజకీయ నాయకులు ట్రాప్ లో పడకూడదు అంటున్నారు సార్, చాలా క్లియర్ గా ఉన్నారు మీరైతే. అంబటి రాంబాబు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కదా, అసలు టీడీపీ అధికారంలో ఉంటేనే కాపుల మీద దాడులు జరుగుతున్నాయి. గతంలో చూసాం వంగవీటి మోహన్ రంగా గారిని చంపారు, తర్వాత చూస్తే ముద్రగడ పద్మనాభ గారిని చంపాలని చూశారు, ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు. కాపు కులం అంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు అంటూ విశాఖ వేదికగా ప్రకటించారు కదా, మరి ఆయన దాన్ని ఎలా చూడాలంటారు? వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరో నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసా. కడప నుంచి బాంబులు తెచ్చారు, కడప మనుషులే వచ్చారు, చంపారు అని. రాజశేఖర్ రెడ్డికి ఏంటంటే చంపటం అనేది అది ఒక వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని చేయటం, రౌడీ చేయటం ఫస్ట్ నుంచి అది ఉంది. ఎవరిని మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద చెప్పులు వేయటం, చార్మినార్ సెంటర్లో మత కల్లోలు సృష్టించి జనాన్ని చంపేసి నువ్వు అధికారంలో రావటం కోసం, ఉన్న ముఖ్యమంత్రులను దించడం కోసం ఆయన వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకొని, కానీ ఆయన మేకవన్నీ పులి, పైకి బాగా పంచగట్టి బాగా ఆహా ఊహా అని చెబుతాడు, వెనక నుంచి చేసేదంతా బ్యాక్ డోర్. అప్పుడేమో తండ్రిని, పోయినసారి 2004 అధికారం వచ్చినప్పుడు కొడుకుని అడ్డు పెట్టుకొని పరిటాల రవిని చంపిన, ఎంతోమందిని చంపింది వాళ్లే. కాపుల్ని ఎవరు ఇక్కడ మనం ఎక్కువ కాపులు, కమ్మ, రెడ్లు అని కాదు, వాళ్ళకి అసలు వైసీపీ పార్టీకి కాపులు, కమ్మలు, రెడ్లు అనే తేడా ఏం లేదు. వాళ్ళకి అధికారం దోచుకోవటం, అడ్డు వచ్చిన వాళ్ళని చంపటం, ఇదే వాళ్ళ టార్గెట్. డబ్బులు డబ్బులు డబ్బులు, ఇదే వాళ్ళకి. ఏ మతమో పనికిరాదు, ఏ కులమో పనికిరాదు, ఏ ప్రాంతమో పనికిరాదు. ఏ సింగిల్ అమౌంట్ డబ్బులు డబ్బులు, ఎట్లాగైనా డబ్బులు సంపాదించుకోవాలి. ఆ చుట్టూతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు డబ్బులు సంపాదించుకోవటం మెయిన్ టార్గెట్. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో భాగం అధినేతకి ఇవ్వటం, ఇదే టార్గెట్. ఎవరు కులాలు, మతాలు వాళ్ళకి అనవసరం లేదు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఇది వాళ్ళు చేస్తున్నారు.